తెలంగాణకి సంబంధించిన అనేక ముఖ్యమైన అంశాలు సుదీర్ఘంగా చర్చించడం జరిగింది. మొదటి విషయం, కృష్ణా నదీ జలాలపై తెలంగాణకి అన్యాయం జరుగుతుంది, ఆంధ్రప్రదేశ్ ఎక్కువ నీళ్లు తీసుకుపోతుంది, కేంద్ర ప్రభుత్వం వెంటనే జోక్యం చేసుకొని ఏదైతే ఆంధ్రప్రదేశ్ ఎక్కువ నీళ్లు తీసుకుపోతుందో దాన్ని వెంటనే ఆపాలి అని చెప్పి కేంద్ర మంత్రిని, కేంద్ర కార్యదర్శిని మేము డిమాండ్ చేయడం జరిగింది. వాళ్ళు తప్పనిసరిగా జోక్యం చేసుకుంటామని చెప్పి హామీ ఇచ్చారు. నాగార్జున సాగర్ రైట్ కెనాల్ నుంచి మరి ఇప్పుడు వాళ్ళు తీసుకుపోతున్న 10,000 క్యూసెక్ నుంచి 5,000కి తగ్గిస్తామని చెప్పి హామీ ఇచ్చారు. అదేవిధంగా మూచిమర్రి నుంచి వాళ్ళు తీసుకుపోతున్న నీళ్లు కూడా ఆపిస్తామని చెప్పారు. కృష్ణా నదీ జలాలపై సుదీర్ఘ చర్చ జరిగింది. ముఖ్యమంత్రి గారు, నేను తెలంగాణ రాష్ట్రం విషయంలో, తెలంగాణ రైతుల విషయంలో, కృష్ణా నదీ జలాల విషయంలో తీవ్ర అన్యాయం జరుగుతుంది, తప్పనిసరిగా సెంట్రల్ గవర్నమెంట్ మస్ట్ ఇంటర్వీన్ ఇమీడియట్లీ అండ్ ఫోర్స్ఫుల్లీ అని డిమాండ్ చేయడం అని మేము చెప్పాం. వాళ్ళు చేస్తామని చెప్పి హామీ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా గోదావరి బంకంచెర్ల ఏదైతే లింకు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఏదైతే ప్రపోజల్ పెట్టారో, మరి ఆ ప్రపోజలు కేంద్ర ప్రభుత్వం ఇప్పటి వరకు ఏమీ చర్యలు తీసుకోలేదు. మేము మా అబ్జెక్షన్ పెట్టినాము. అది కేంద్ర ప్రభుత్వం ఏం చెప్పిందంటే, మాకు ప్రీ ఫీజిబిలిటీ రాలే, డిపిఆర్ రాలే, ఎటువంటి ప్రపోజల్ లేదు, ఇప్పటి వరకు మేమేమి కన్సిడర్ చేయలే, తప్పనిసరిగా మీ అబ్జెక్షన్ మేము పరిగణలోకి తీసుకుంటామని చెప్పి స్పష్టమైన హామీ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా కృష్ణా వాటర్స్ డిస్ప్యూట్ ట్రిబ్యునల్ 2 దాంట్లో ఈ 811 టీఎంసీల్లో తెలంగాణకే ఎక్కువ ఇవ్వాలని చెప్పి మరి ఆ KWD2ని తొందరగా అది హియరింగ్స్ పూర్తి చేయాలని చెప్పి కూడా కేంద్ర ప్రభుత్వాన్ని అడగడం జరిగింది. అదేవిధంగా పాలమూరు రంగారెడ్డి, సీతారాం సాగర్, సమ్మక్క సారక్కకి నీటి కేటాయింపులు తొందరగా పూర్తి చేయాలని చెప్పి విజ్ఞప్తి చేశావు. తప్పనిసరిగా అది వేగవంతంగా టేకప్ చేస్తామని చెప్పి హామీ ఇవ్వడం జరిగింది. ఈ ప్రాజెక్టులకి ఫండింగ్ కూడా అంటే ఏబిఐపి కింద కానీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫండింగ్ కింద కానీ ఫండింగ్ ఇవ్వమని చెప్పి మేము రిక్వెస్ట్ చేసాం, విజ్ఞప్తి చేసాం. తప్పనిసరిగా పాజిటివ్గా పరిశీలిస్తామని చెప్పి మరి మంత్రి గారు హామీ ఇచ్చారు. పాలమూరు రంగారెడ్డికి అడిగాం, సీతారాం సాగర్కి అడిగాం, మోదికుంట బాగుకి అడిగాం, చిన్న కాళేశ్వరంకి అడిగాం, అదేవిధంగా కోరట చినాక ప్రాజెక్ట్ కూడా ఈ 5 ప్రాజెక్టులు అడిగాం. తప్పనిసరిగా కన్సిడర్ చేస్తామని చెప్పిండ్రు. అదేవిధంగా చాలా ముఖ్యమైన విషయం తెలంగాణకి, కృష్ణా నదిలో మరి శ్రీశైలంలో కానీ, నాగార్జున సాగర్ కానీ, ఇతర పాయింట్స్లో కానీ టెలిమెట్రీ ఇన్స్ట్రుమెంట్స్ వెంటనే ఇన్స్టాల్ చేయాలి. ఇది 10 ఏళ్ల పాటు గతంలో ఉన్న తెలంగాణలో ఉన్న ప్రభుత్వం ఈ విషయం నిర్లక్ష్యం చేసింది.